అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉదయాన్నే తెలిసిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, బంధువులకి అందరికి కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశాను. అలా తెలియచేయకూడదని నాకు తెలియదండి. నిజంగానే నాకు తెలియదు. రేపు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరికీ చెప్పాలనుకున్నాను. అలా చెప్పకూడదు అని నాకు తెలియదండి. నాకు అలా చెప్పకూడదన్న విషయం కూడా ఈరోజే తెలిసింది. నాకొక్కడికే తెలియడం దేనికి, మీ అందరికీ కూడా తెలియజెప్పడం నా బాధ్యత. ఈవిడ పేరు లక్ష్మి, శివలక్ష్మి అంట పూర్తి పేరు. ఒక టీచర్ చెప్పాడు నాకు, అంటే ఆవిడకు చదువు చెప్పిన టీచరు ఒక కామెంట్లో మెసేజ్ పెట్టాడు, ఆవిడ పేరు శివలక్ష్మి అని చెప్పేసి. సంతోషం. ఆవిడను నేను ముద్దుగా మహామహిళ అని పిలిచేవాడిని. ఎందుకంటే ఇంతకుముందు ఈ పొట్లాలు చుట్టుకునే టాల్కమ్ పౌడర్ వంశీ ఛానల్లో ఆ పక్క నుండి ఆ వంశీ చెప్పే సుత్తి వింటూ ఉండేది పాపం లక్ష్మి. సో తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ ఛానల్లో మానేసి ఇంకొక ఛానల్కి వెళ్ళింది. ఆ ఛానల్ నుంచి ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు. ఈరోజు మళ్ళీ ప్రత్యక్షమైంది. అప్పుడెప్పుడో ఎవరినో అడిగి దయచేసి ప్రదీప్ గారిని నా గురించి ఏమనొద్దని చెప్పండి, నేనేం అనట్లేదు కదా అని కూడా చెప్పారని వేరే వాళ్ళు ఎవరో నాకు చెప్పారు. నేను కూడా అప్పటి నుంచి ఆవిడ మాట మీద, అంటే వి రెస్పెక్ట్ ఎవ్రీవన్. సో అలా నేను మాట్లాడలేదు. కానీ కొన్నిసార్లు మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ఒకసారి మన గురించి అప్పట్లో మహామహిళగా ఉన్న లక్ష్మి గారు ఏం మాట్లాడారో ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తాను. తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. పక్కనున్న నాకు అంటే ఎదుటి వాళ్ళని గిల్లి నవ్వుకుని ఆనందపడే చింతా ప్రదీప్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా డైలమోలో పడ్డారు కదా. ఏంటి ఈయన ఎలా ఏడుస్తున్నారు, మనమేమో ఇక్కడుండి ఇంత పెద్ద ఫైట్ చేస్తుంటే అని వాళ్ళు కూడా షాక్ అయినట్టు అయితే కనబడుతుంది. డైలమా తెలుసు, డైనమో తెలుసు, డైలమో ఏంటో నాకు తెలియదు. లక్ష్మి గారే చెప్పాలి. నేను పక్క వాళ్ళని గిల్లి ఆనందపడతానంటే నేను ఎవరిని గిల్లలేదు, గిల్లాల్సిన అవసరం నాకు లేదు. ఆవిడకి ఎందుకు అనిపించిందో మనకు తెలియదు. సో అప్పట్లో ఆవిడ ఆ మాట అన్న తర్వాతనే నేను కూడా పాపం మహామహిళ లక్ష్మి గారిని 1-2 సార్లు మన ఆడియన్స్కి పరిచయం చేశాను. అంతకు తప్ప నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేసింది లేదు. కానీ ఈరోజు మాత్రం బాంబు లాంటి వార్త అండి. లక్ష్మీ బాంబ్ అంటారు. ఇప్పుడు మనము దీపావళి టైంలో లక్ష్మీ బాంబ్ వెరీ ఫేమస్. ఇప్పుడు అలాంటి బాంబే వేశారు. కానీ దీపావళి గురించి కాదు, పొంగల్ అంటే సంక్రాంతి గురించి. ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు అండి, మనం చిన్నప్పటి నుంచి చూసింది మతాల పరంగా పండుగలు ఉంటాయి. మనకు దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి, ఇలా క్రిస్టియన్స్కి క్రిస్మస్, ఈస్టర్, అలా ముస్లిమ్స్కి రంజాన్, బక్రీద్, అలా. కానీ కులాల పరంగా, కులాల ప్రాతిపదికన పండుగలు ఉంటాయని నాకైతే తెలియదండి. నాకు అంత అవేర్నెస్ లేదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. ఈరోజు బాంబు లాంటి వార్తతో మన ముందుకు వచ్చారు లక్ష్మి గారు. ఒకసారి ఏం చెప్తారో వినండి. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఏది ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. వడ్లు చేతికి అందుతాయి, పొంగళ్ళు చేసుకుంటారు, చెరుకు గడలు, కొత్త కందులు ఇవన్నీ చేతికి అందే సమయం. ఇంకా నెల రోజుల్లో మామిడి పంట పూత తొడగడానికి సిద్ధమవుతున్న సమయం. ఎద్దుల పోటీలు, కోడి పందాలు, కొబ్బరి పందాలు, ఇలా వారి ఆటలు పాటలు కూడా పంటలతో, తమ ఇంటి జంతువులతో కలిసే ఉంటాయి. అందుకే సంక్రాంతి కమ్మవారి పండుగగా అయింది. కమ్మవారి పండుగగా ఉండేది. అటు హరిదాసులకి కాదు, ఎవ్వరు ఇంటి ముందుకు వచ్చి అడిగినా ఇది లేదనకుండా అన్నం పెట్టే కాలం కమ్మవారి కాలం. అమ్మలక్కలంతా ఒక చోట చేరి కలిసి ఉండే అరిసెలు, జంతికలు. ఈ పండక్కి నా కమ్మ ఫ్రెండ్ తెచ్చే కమ్మని పండుగ పప్పలు ప్రత్యేకం అని కాలేజ్ హాస్టల్స్ లో సందడి చేసే కుర్రవాళ్లు. అందుకే సంక్రాంతి కమ్మవారి ప్రత్యేక పండుగ. కోడికూర, చిల్లిగారెలతో సందడి చేసే గ్రామాన ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రత్యేకించి కమ్మవారి అందరికీ కూడా ఈ కమ్మవారి చరిత్ర సందర్భంగా ఈ సంక్రాంతికి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతోంది మీ మగధా న్యూస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నాకేం మాట్లాడాలో తెలియట్లేదండి. నాకు నిజంగా రేపు మా ఇంట్లో పండగ జరుపుకోవాలన్నా, లేకపోతే నాకు చాలామంది చౌదరీస్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తే సరిపోతుందనే ఆలోచనలో డైలమోలో పడ్డానండి. నిజంగా ఇది మాత్రం నాకు డైలమో, అంటే ఆమె చెప్పిన ప్రకారం డైలమోలో పడిన సందర్భం నాకు. ఇదేందండి ఇది? సంక్రాంతి ఓన్లీ కమ్మవారిదే? చూస్తూనే ఉండండి. మగధా టీవీ అనింది. మగధా టీవీ, లేకపోతే ఆడదా టీవీ, లేకపోతే పుంజు టీవీ, పెట్ట టీవీ, అది కూడా
ఓన్లీ కమ్మవారే చూడాలనా మిగతా క్యాస్ట్ వాళ్ళు చూడొచ్చా? వాట్ ఈస్ దిస్ లక్ష్మి? దానికి మళ్ళీ ఒక ఛానలు, నువ్వు యాంకరు, ఇట్లా చెప్తే నవ్వుతారు జనాలన్నా సోయ కూడా లేకపోతే ఎట్లా లక్ష్మి? ఇంకా ఏమన్నా అంటే మళ్ళీ అన్నామంటారు, ఏమన్నా పక్కన వాళ్ళని గిల్లి ఆనందం పొందుతూ ఉంటారు. ఇక్కడ గిల్లేది లేదు, గిచ్చేది లేదు, చెప్పేది మీరు, మాట్లాడేది మీరు. ఇంకా మేము ఏం చేస్తాం లక్ష్మి? నాకైతే ఉదయం ఈ వీడియో చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వీడియో చేద్దామా అన్నంత ఆతృతగా ఉంది. రేపు నాన్ కమ్మ వాళ్ళంతా కూడా మీరు సంక్రాంతి చేసుకోవద్దు లక్ష్మి గారి ప్రకారం. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేయండి. ఏమో నిజంగా అండి, లక్ష్మి గారి మీద ఒట్టు. ఆవిడ చెప్పేంత వరకు సంక్రాంతి పండగ అనేది కేవలం కమ్మవారి పండగ అని నాకు తెలియదు. ఇప్పుడు సంక్రాంతి అంటే పంట చేతికొచ్చిన సందర్భంగా పంట ఇంటికి వస్తుంది అని ఆనందంతో చేసుకునే పండగ. అంటే నాకు మరి అంత చరిత్ర తెలియదండి. పూర్వం నుంచి ఓన్లీ కమ్మవారే వ్యవసాయం చేసేవాళ్ళ అంటే ఏమో, మా ఏరియాలో కమ్మవారు జీరో, అసలు ఉండరు. కానీ మా సైడ్ కూడా వ్యవసాయం చేస్తారు. ఈరోజు ఉదయాన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దేశ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను సెలబ్రేట్ చేస్తారు. లోరీ అని ఒక చోట, ఇంకా నాకు తెలియదులేండి, అంటే ఎన్ని విషయాలు తెలుసుకోవాలో భవిష్యత్తులో. అలా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి మోదీ గారు దేశ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ఈవిడ చూస్తే బాంబు లాంటి వార్త ఈరోజు మన ముందు పెట్టారు. అదేంటంటే సంక్రాంతి అన్నది కమ్మవారి పార్టీ అని, సారీ కమ్మవారి పండుగ అని. ఏమో నాకైతే ఇంకా దీన్ని మించి ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మరి ఏమైనా చంద్రబాబు గారు చట్టాన్ని తీసుకొస్తారేమో మరి మనకు తెలీదు. అంటే ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే సంక్రాంతి జరుపుకోవాలి, మిగతా వాళ్ళు జరుపుకోకూడదు అని. లేకపోతే కొంచెమైనా బుర్ర ఉండాలమ్మా లక్ష్మి, కొంచెమైనా బుద్ధి బుర్ర ఉండాలా ఇటువంటివి మాట్లాడేటప్పుడు. కమ్మవారి పండుగ అంటే మిగతా వాళ్ళంతా యాడికోవాలమ్మా. రేపు పొద్దున చట్టం తీసుకురావాలన్నా, స్కూల్ పిల్లల్లో ఎవరైతే కమ్మ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే 4 రోజులు సెలవులు, మిగతా వాళ్ళకి సెలవు ఉండకూడదు, మిగతా వాళ్ళు బడికి రావాలి, కమ్మ టీచర్లకు సెలవులు, మిగతా క్యాస్ట్ టీచర్లంతా స్కూల్కి వెళ్ళాలి. ఈ టైప్లో కూడా ఉంటుంది రేపు పొద్దున. ఏం చేయాలనుకున్నారు వీళ్ళంతా రాష్ట్రాన్ని, సమాజాన్ని? లక్ష్మి గారు ఈరోజైతే మాట్లాడారు, ఇంకెప్పుడు ఇట్లా మాట్లాడి నవ్వులు పాలు కావద్దు. పండగ అనేది అందరికీ పండగ, అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్క హిందువు, ఇప్పుడు హిందువేంటి, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే ఎన్ని చోట్ల ఈ గాలిపటాలు ఎగరేస్తారు. ఓన్లీ హిందువులే ఎగరేయాలని రూల్ లేదు, అందరూ వచ్చి చేస్తారు. ఇంకా హాస్టల్లో పిల్లలు కూడా అనేవాళ్ళంట, మా కమ్మ ఫ్రెండ్స్ ఏదో పప్పలా అప్పలో తెచ్చారని చెప్పేసి ఎగిరి గంతేసేవాళ్ళంట. అంటే అక్కడ నుంచే క్యాస్ట్ ఫీలింగ్ మొదలు పెడతామనే మీ ఉద్దేశం? నిజంగా అండి, ఐఎమ్ టోటలీ అగెయిన్స్ట్ క్యాస్ట్ కానీ రిలీజన్ కానీ. అంటే ఎవరికి వాళ్ళ కులం పైన, వాళ్ళ మతం పైన అభిమానం ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ రాజకీయాల వరకు ఉండకూడదు అన్నది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఇటువంటి వాళ్ళ కులాల గురించి, మా పవన్ కళ్యాణ్ సారు వాడి వల్ల మతాల గురించి మాట్లాడాల్సిన అగత్యం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు ఐ డోంట్ నో మా. ఇంకా ఇటువంటివన్నీ మనం తెలుసుకుంటూనే ఉంటాం. ఇంకా రియాక్ట్ అయ్యేదానికి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి.